పెద్దిలో రామ్ చరణ్ క్యారెక్టర్ నాకు ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ లెసన్ గుర్తు చేసింది. మనలో చాలామంది జీవితంలో ఒక ఇన్విజిబుల్ ట్రాప్లో పడిపోతుంటాం. అది ఫెయిల్యూర్ కాదు, ల్యాక్ ఆఫ్ టాలెంట్ కూడా కాదు, అది అప్రూవల్ అడిక్షన్. అంటే మన డెసిషన్స్కి, మన డ్రీమ్స్కి, మన లైఫ్కి ఎవరో ఒకరు అప్రూవల్ కావాలని ఎదురు చూడటం. కానీ పెద్ద క్యారెక్టర్ మనకి 3 పవర్ఫుల్ లెసన్స్ నేర్పిస్తుంది. లెసన్ నెంబర్ 1, యూ డోంట్ నీడ్ టు కన్విన్స్ ఎవ్రీవన్. పెద్ది అందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేయడు, ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడు, ప్రతి ఒక్కరూ తన గురించి మంచిగా అనుకోవాలని కూడా ప్రయత్నించడు. ఎందుకంటే మీ వాల్యూని ప్రూవ్ చేయడానికి జీవితం అంతా స్పెండ్ చేస్తే మీ గోల్స్ కోసం టైమే మిగలదు. లెసన్ నెంబర్ 2, సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ అప్రూవల్. పెద్దికి ఒక విషయం బాగా తెలుసు, నేనెవరు నాకు తెలుసు. సైకాలజీలో దీన్ని సెల్ఫ్ బిలీఫ్ అంటారు. సెల్ఫ్ బిలీఫ్ అంటే నేనే గొప్ప అనుకోవడం కాదు, అందరూ నన్ను అర్థం చేసుకోకపోయినా నేను నా దారిలో వెళ్ళగలను అని నమ్మటం. అప్రూవల్ కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, కానీ సెల్ఫ్ బిలీఫ్ రైట్ డైరెక్షన్ ఇస్తుంది. ఇక లెసన్ నెంబర్ 3, సక్సెస్ స్టార్ట్స్ ఆఫ్టర్ సెల్ఫ్ బిలీఫ్. మనలో చాలామంది కాన్ఫిడెన్స్ కోసం వెతుకుతూ ఉంటారు, కానీ కాన్ఫిడెన్స్ అనేది సక్సెస్ వల్ల రాదు. ముందు సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది, తర్వాత యాక్షన్ వస్తుంది, ఆ తర్వాత సక్సెస్ వస్తుంది. కానీ మన ప్రాసెస్ని రివర్స్ చేయాలని చూస్తాం. ముందు సక్సెస్ వస్తేనే నన్ను నేను నమ్ముతాను అనుకుంటాం, అక్కడే ఆగిపోతాం. సో పెద్ద క్యారెక్టర్లో నాకు నచ్చిన విషయం అదే. అతను క్రౌడ్ అప్రూవల్ కోసం వెతకడు, అతను తన కన్విక్షన్ కోసం బతుకుతాడు. అందుకే అతను అంత సఫర్ అవుతున్నా పవర్ఫుల్గా కనిపిస్తాడు. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చేది అందరి అప్లాస్ కాదు, కొన్నిసార్లు ఎవరు క్లాప్ చేయకపోయినా ముందుకు నడిచే ధైర్యం. అదే నిజమైన సెల్ఫ్ బిలీఫ్. సో పెద్ది నన్ను ఇన్స్పైర్ చేసినట్టు ఈ మధ్య మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటో కామెంట్స్లో